షాలో బ్రాహ్మణ దళిత పాండిత్యం. బ్రాహ్మణ దళిత పాండిత్యం అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. క్రీస్తు శకం 500 సంవత్సరంలో సాంస్క్రిట్ అనే భాష యూరోప్ దేశం బాల్టిక్ కంట్రీ అయిన బైజంటైన్ అనే దేశం నుండి ఇండియాలో ప్రవేశించింది, అంటే ఇండియాకి వచ్చింది. కుల విభజన అంటే వర్ణ విభజన తరువాత బ్రాహ్మణ పండితులు వారి యొక్క దేవీ దేవతలపై కీర్తనలను రాశారు. మంచిదే. అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, చాలా కీర్తనలు, సంగీతం, చాలా గొప్ప పాండిత్యంలో వారి యొక్క దేవీ దేవతల్ని పొగుడుతూ కీర్తిస్తూ రాసుకుంటూ వచ్చారు. అయితే క్రీస్తు శకం 1800 సంవత్సరంలో క్రైస్తవ మిషనరీల ద్వారా కన్వర్ట్ అయిన దళితులు హిందూ బ్రాహ్మణ పండితులను మించిన కీర్తనలు రాశారు. గేయములను పండితులు, ఈ దళిత పండితులు రాశారు. 200 సంవత్సరాలు కాదు. గుర్రం జాషువా గారు ఈ దళిత పండితుల్లో మొదటి వాడు అయ్యి ఉండొచ్చు. అయితే ఈ 100 సంవత్సరాల నుంచి దళిత పండితులు కాదు, వాళ్ళు పామర్లే, జోళ్ళ కాసుకునేవాళ్ళు, కానీ కోకొలలుగా రాసేస్తున్నారు. 100 సంవత్సరాలుగా రాసేస్తున్నారు. మిషనరీల కాలంలో క్రైస్తవ బ్రాహ్మణ పండితులు కొంతమంది ఉండేవారు. పురుషోత్తమ చౌదరి, తర్వాత ఆర్ఆర్కి మూర్తి గారు, అటువంటి పండితులు బ్రాహ్మణ కులాల్లో నుంచి క్రైస్తవులు అయ్యారు కనుక చక్కని పాటలు రాయగలిగారు. వారి కాలంలోనే మరి దళిత, అలాగే అవర్ణ అంటే బీసీలు కూడా గొప్ప మరి కీర్తనలో యేసు ప్రభు మీద రాశారు. ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు ఇవాళ ఆర్ స్టీవెన్సన్, అలాగే మన ఐపీసీ డైవిజన్లు ఉన్నారు కదా సేవకులు, విజయవాడ పెజ్జన్పేటలో డేవిడ్ రాజు గారు, కొమ్ము సుభాకర్, కందుల దేవదానం గారు, అగా ఎలీషా రాజు గారు మచిలీపట్నం, బ్రదర్ ఏసన్న గారు, అలాగే మ్యాథ్యూస్ గారు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా అద్భుతమైన కీర్తనలను యేసు ప్రభువుని కొనియాడుతూ రాశారు. వారు క్రైస్తవ లోకానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అందుచేత బ్రాహ్మణ పండితుల కంటే కూడా సామాన్య దళిత కవులే మిన్న అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోమ్.